Good morning everyone. Are you hearing my voice? Yes. Myself Khairunisa. I am from BSc group in Genex College. Today my topic is about success. దీనిలో సక్సెస్ ఒక మోరల్ ఒకటే రాదు. దీనిలో ఏ మోరల్ వస్తుందో నేను లాస్ట్లో చెప్తాను. దానికంటే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటాను. ఈ జనరేషన్లో పేరెంట్స్ ఏమనుకుంటారంటే పిల్లలు వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసేదాన్ని బట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ ఉంటుంది అని చెప్పి అనుకుంటారు. కానీ ఐ డోంట్ అగ్రీ దట్. పిల్లలు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసినా కానీ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం అది నేర్చుకోవాలా వద్దా, మనం అది నేర్చుకోకుండా మనం సక్సెస్ అవ్వాలనేది మన దాంట్లో ఉంటుంది. సో ఇట్ టోటలీ డిపెండ్స్ అపాన్ అస్. సో ఫ్రెండ్షిప్ వల్ల మన ఎడ్యుకేషన్, మన సక్సెస్ పాడవుతుంది అనేది టోటలీ డిఫరెంట్. సో నేను స్టోరీలోకి వస్తాను. స్టోరీ నేనైతే ఒక పర్సన్ గురించి అయితే చెప్పట్లేదు. దేర్ ఈస్ అ ఫ్యామిలీ ఆఫ్ 3, father, mother and a child. Father and mother are both are educated. They are doing a well job also. వాళ్ళకు ఒక కూతురు పుడుతుంది. తనని బాగా చదివించుకుంటున్నారు స్కూల్లో, మంచి స్కూల్లో. దే ఆర్ ఫైనాన్షియల్లీ సో హై, చాలా ఫైనాన్షియల్గా బాగున్నారు. కానీ కొన్ని రోజులకి ఏమవుద్దంటే ఆ పాప 7th క్లాస్కి వచ్చేసరికి వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే డ్రగ్స్కి అలవాటు అవుతారు, బోత్ మదర్ అండ్ ఫాదర్. తనకి ఏంటి నా పేరెంట్స్ ఇలా ఉన్నారు, అందరి పేరెంట్స్ ఇలా లేరు కదా అని చెప్పి చాలాసార్లు బాధపడద్ది. కానీ నేను వాళ్ళ వేలో పోకుండా నేను సక్సెస్ అవ్వాలి, నేను ఇలా ఉండకూడదు, రేపు నేను ఇలా మా పేరెంట్స్ని చూసి ఎలా బాధపడుతున్నానో నా పిల్లలు చూసి నన్ను ఇలా బాధపడకూడదు అనే ఇదితో తను బాగా చదువుకుంటూ వస్తుంది. కొన్ని డేస్కి ఏంటంటే వాళ్ళ మమ్మీకి క్యాన్సర్ వస్తుంది. హిజ్ మదర్ సఫర్ ఫ్రమ్ క్యాన్సర్. చాలా ఫైనాన్షియల్గా లో అయిపోతారు. వాళ్ళ మదర్ చనిపోతారు కొన్ని డేస్కి. తర్వాత వాళ్ళ ఫాదర్ వీక్ అయిపోయి ఫైనాన్షియల్గా లో అయిపోతారు. కానీ తను అలానే చదువుకుంటూ వస్తుంది. 9th స్టాండర్డ్కి వస్తుంది. 9th అయిపోద్ది. షీ లాస్ట్ హిజ్ ఫాదర్ ఆల్సో. తర్వాత తనకి ఏం చేయాలో అర్థం కాదు. తను రోడ్డు మీదకి వచ్చేస్తుంది. నేనేం చేయాలి, నా పేరెంట్స్ ఇలా చేసి వెళ్ళిపోయారే నన్ను, నేనేం చేయాలి, నేను ఎలా నేను గ్రోఅప్ చేసుకోవాలి అని ఆలోచిస్తుంది. తను చదువుకున్న స్కూల్కి తను వెళ్ళి, సార్ ఇలా ఉంది, నేను ఇన్ని రోజులు ఇక్కడ చదివాను, ఎప్పుడు టాప్ వచ్చేది ఆ పిల్ల, క్లాస్లో ఫస్ట్ వచ్చేది, నాకు ఇలా ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, నేను ఫ్రీగా చదువుకొని మీ స్కూల్ నేమ్ని టాప్ చేస్తాను అని చెప్పి తను స్కూల్ వాళ్ళతో మాట్లాడి నేను ఆ స్కూల్లో చేరతాను, నేను చదువుకుంటాను ఫ్రీగా అని చెప్పి చేరింది. ఫ్రీగా సీట్ ఇచ్చారు. కానీ ఏంటంటే తనకి ఉండడానికి హౌస్ లేదు, తినడానికి ఫుడ్ లేదు, ఏమీ ఉండదు తనకి. కానీ తను ఏం చేస్తుంది, చదువుకోవాలి, చదువే మెయిన్ అని చెప్పి స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదువుకుంటూ ఉంటుంది రోజు అలానే స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదువుకుంటూ, దొరికిన ఫుడ్ తింటూ, లేదంటే అలానే ఉంటూ రోజు స్కూల్కి వెళ్ళేది. ఒకరోజు వాళ్ళ స్కూల్ వాళ్ళు చూసి తనకి బెస్ట్ చదువుకోవడానికి కొన్ని అరేంజ్మెంట్స్ చేస్తారు. తను అక్కడికి వెళ్ళి చదువుకుంటుంది. సర్కమ్స్టెన్స్ మే బ్రేక్ యువర్ హోమ్ బట్ దే కాంట్ బ్రేక్ యువర్ విల్. సర్కమ్స్టెన్స్ మనకు వచ్చే పరిస్థితుల్లో మన హోమ్ని, మన ఫ్యామిలీని బ్రేక్ చేస్తాయి, కానీ మన యొక్క గోల్ని బ్రేక్ చేయవు. మన లోపల ఉన్న విల్ కానీ గట్టిగా ఉంటే మనం ఎలా అయినా పైకి వెళ్తాము. ట్రూ సక్సెస్ కమ్ ఫ్రమ్ డిటర్మినేషన్ ఈవెన్ ఇన్ డార్క్ టైమ్స్. మన ఫ్యామిలీ అంత ఇదిలో ఉన్నా కానీ మన లోపల కానీ ఎక్కువ విల్, నేను చెయ్యాలి, నేను చేయగలుగుతాను అనే ఇది ఉంటే షీ కెన్ డూ ఇట్. షీ ఓన్లీ కాదు, యూ కెన్ ఆల్ డూ ఇట్ వాట్ యూ వాంట్ టు డూ. తర్వాత తను ఇంటర్మీడియట్కి వస్తుంది. 10th చాలా ఫస్ట్ వస్తుంది, స్టేట్ ర్యాంక్ ఒకటి కొడుతుంది. తనకి స్కూల్ వాళ్ళ తరఫు నుంచి తనకి కొంచెం మనీ ఇస్తారు. ఆ మనీతో నేను ఇంటర్ కాలేజ్ చదవాలి అని చెప్పి తను అనుకుంటుంది. ఆ మనీ తీసుకెళ్ళి నేను అడ్మిషన్ అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, నీకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, నువ్వు దానికి హాస్టల్ ఫీ కట్టుకో, నేను నీకు ఫ్రీగా సీట్ ఇస్తానని చెప్పి ఆ కాలేజ్ వాళ్ళు సీట్ ఇచ్చి తనకి 2 years ఇంటర్మీడియట్ కోర్స్ ఫ్రీగా ఇప్పించారు. తను అక్కడ ఇంటర్ పూర్తిగా చేసుకొని తర్వాత షీ గాట్ అగైన్ స్టేట్ ర్యాంక్. చాలా బాగా మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు తను డాక్టర్ అవ్వాలని తనకి చిన్నప్పటి నుంచి కోరిక. ఇప్పుడు నీట్ రాసింది, నీట్లో కూడా ర్యాంక్ వచ్చింది. తను ఇప్పుడు కోచింగ్ తీసుకోవాలంటే చాలా మనీ కావాలి. తను ఉట్టి చేతులతోనే వెళ్ళి అక్కడ నించొని, సార్ నేను ఇలా, నా లైఫ్ ఇలా ఉంది, నేను ఫస్ట్ నుంచి ఇలా అయ్యాను, నేను ఫస్ట్ నుంచి చాలా కోల్పోయాను, ఇలా అయినా చదువుకుంటూ వచ్చాను, నాకు కానీ మీరు సీట్ ఇస్తే నాకు జాబ్ వచ్చాక మీ మనీ మొత్తం నేను క్లియర్ చేస్తానని చెప్పి వాళ్ళకి మాట ఇస్తుంది. కానీ ఆ కాలేజ్ వాళ్ళు ఆ పాపకి సీట్ ఇవ్వరు. ఈ స్టోరీ విన్న తను ఆ సార్కి చెప్పిన స్టోరీ అంతా విని, ఒక సార్ నీ ఫైనాన్షియల్ నేను పెట్టుకుంటాను, నీకు జాబ్ వచ్చాక నాకు ఇవ్వు అని చెప్పి తనకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి ఆ కాలేజ్లో సీట్ ఇప్పిస్తాడు. ఫైనల్లీ షీ బికమ్ ఎ డాక్టర్. అంతే స్టోరీ.
దీనిలో తను చాలా బాగా సక్సెస్ అయింది. నేను చెప్పాను స్టార్టింగ్ లో, పేరెంట్స్ ఫ్రెండ్స్ మీద డిపెండ్ అయి ఉంటది ఎడ్యుకేషన్ అంటారు, కానీ ఇక్కడ తన పేరెంట్సే డ్రగ్స్ కి అలవాటు అయినా కూడా కానీ నేను కూడా అవేలో వెళ్దామని చెప్పి ఏ రోజు ఆలోచించలేదు ఆ పాప. నేను ఎడ్యుకేట్ అవ్వాలి, నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అని చెప్పి ఆలోచించి వాళ్ళ పేరెంట్స్ అలా ఉన్నా కానీ తను మంచి దారిలో వెళ్ళింది. సో టోటల్లీ ఐ ఇగ్నోర్ ద వర్డ్ దట్ ఎడ్యుకేషన్ డిపెండ్స్ అపాన్ ఏ ఫ్రెండ్షిప్. అసలు కాదు, పక్కన వాళ్ళు ఎలా ఉన్నా కానీ మనలో మనం చదువుకోవాలి, మనం పైకి రావాలి అనేది ఉంటే వీ కెన్ డూ ఇట్. పక్కన వాళ్ళు ఎలా ఉన్నా సరే వీ కెన్ డూ ఇట్. సో అది తను అలా సక్సెస్ అయ్యింది. I hope you understand the story. Struggle ఎన్ని వచ్చినా మనం తట్టుకొని పర్సిస్టెన్స్ దాన్ని కోలుకొని పైకి లేస్తే we can do a success. Thank you for giving me this opportunity.